మండల కేంద్రంలో పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దర్శనం గంగాధర్ నేరెళ్ల శ్రీనివాస్ అనే ఇద్దరు రైతులకు చెందిన వరి పంట నీరు లేక ఎండిపోతుందని వాటర్ ట్యాంకర్లతో వరి పంటకు నీరు అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పొట్టదశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు పంట పొలాలకు వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నామని అన్నారు. ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని, బోర్ బావులు, రిగ్గు మోటార్లు నీరు లేక వరి పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక పంట ఎండిపోవడాన్ని జీర్ణించుకోలేక వేల రూపాయలు వెచ్చించి వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ చెరువులు ఉన్నా నీరు లేకపోవడంతో బోర్ బావులు పనిచేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని కోరారు. ఇటు కొద్దిగా మీరు గిట్ట మీరు ఇటే మీరు ఉండి అటు గిట్టించినారంట ఆ మూలక ఈ మడి మొత్తం మా పొలం మొత్తం ఎండిపోయింది. నీళ్ళు లేక బోర్లో నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ అది ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లలో నీళ్ళు ఏపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన ఆ పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు తిరిగి సర్వే చేసి వాస్తవంగా నిజమేనా కాదని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. రైతు రుణం మాఫీ కూడా కాలేదు. నాకు ఎందుకు కాలేదని బ్యాంకులలో అడిగితే అది మాకు తెలియదు, అది వాళ్ళకే తెలుసా అంటని వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్నారు. మరి ఎట్లా చేసుడు? ఈ పెట్టుబడి ఏమో నాకు తిరిగి రావడం లేదు, అన్నిటికీ మునిగడం జరుగుతుంది. అన్న ఏమైంది? మొత్తం ఎండిపోయింది పొలం, నీళ్ళు లేవా? నీళ్ళు లేవన్న, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలు ఇచ్చారు, ఒకరోజు కాలు ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచారు, పొలాలు ఎండిపోలేవు. ఇప్పుడు వీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సుధా ప్రాబ్లం అవుతుంది, నీళ్ళు సుత లేవు, కరెంట్ ఇస్తలేదు, కరెంట్ సుధా బరాబరి ఉంటలేదు. ఇది ఎకరం చిల్లర అవుతుంది. ఇది ఎండిపోయింది, పెట్టుబడి మీద పడేటట్టుంది. జర గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే మంచిగా ఉంటుంది.